ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకేకి చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. మృతునికి పిల్లలు లేరు, భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసులు, ఉన్నతాధికారులతో పాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది కరోనా తొలి కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్ చెప్పండి, పుట్టపర్తిలో మొదటి కరోనా మృతి కేసు నమోదైంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పుట్టపర్తి ఎప్పుడు నిత్యం విదేశీ భక్తులతో కానీ భక్తులు రద్దీగా ఉంటుంది. ఎక్కువ మంది జనాభా కానీ భక్తులు కానీ ఎక్కువ దర్శించేందుకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక మరణం సంబంధించి, అది కూడా కరోనా మరణం సంబంధించడం కలకాలం రేపుతోంది. భాస్కర్ జోషి ఏదైతే 76 ఏళ్ల ఉన్నాడు. ఆయన గత 2 రోజుల క్రితం హాస్పిటల్ చేరాడు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్ చేరి తెలుస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలతో పాటు కరోనా కూడా అటాక్ అయిందని నిర్ధారించారు. కరోనా అటాక్ అయిన ఒక్క రోజుకే ఆయన మృతి చెందాడు. అయితే ఇది పూర్తిగా కరోనా సంబంధించిన మరణం, లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమయ్యాయని కూడా విశ్లేషించేందుకు పుట్టపర్తిలోని వైద్య అధికారులు రంగంలో దిగా తెలుస్తుంది. ఏదైనా సరే మొత్తం అంతా కూడా ఇప్పుడు కలకాలం రేగింది. హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది హాస్పిటల్ ఉచిత వైద్యం ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది కూడా అక్కడికి వస్తూ ఉంటారు. వీరందరిలో కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. ఇదివరకే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా 3 కేసులు నమోదయ్యాయి కరోనా కేసులు. దీనితో పాటు మరణకు కూడా సంబంధించడంతో ప్రస్తుతం అంతా కూడా రిటైర్డ్ ప్రకటించేది తెలుస్తుంది. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.